హృదయాలను కూడా మాంసపు ముద్దలుగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి రక్తంలో దాగి ఉంది. యేసుక్రీస్తు రక్తం చేత ప్రతి క్షణం నీ హృదయం ప్రోక్షించబడాలి. బాప్తిస్మం తీసుకున్నాం, అయిపోయింది, అంతటితో అయిపోలేదు. ప్రతిరోజు ఆ రక్త ప్రోక్షణ క్రిందకి రావాలి. యేసయ్యా, నా హృదయాన్ని నీ రక్తంతో తడపవా, నా మనస్సాక్షిని నీ రక్తంతో తడపవని ప్రతిరోజు రక్త ప్రోక్షణ క్రిందకు మనం వస్తే అప్పుడు ఈ మనస్సాక్షి ఏమవుతుందో తెలుసా? సున్నితమైన మనస్సాక్షి అవుతుంది. సున్నితమైన మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? చిన్న తప్పు చేసిన ఒప్పుకొని విడిచిపెట్టేదాకా రోధిస్తానే ఉంటుంది మౌనంగా. ఆమేన్. చిన్న తప్పు చేసిన ఎప్పుడు మనస్సాక్షి సున్నితమైనదైతే, మరలా చెప్తున్నాను, నీ మనస్సాక్షిని సున్నితమైన మనస్సాక్షిగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి రక్తములో దాగుంది. ఆయన రక్తం మనస్సాక్షి